Day 21 of restoring my old RX-100 into a new one. ఈ సిరీస్ స్టార్టింగ్ లో మన RX-100 చాసిస్ కి వెల్డింగ్ అయితే పెట్టించాము. చాసిస్ కి వెనకాల ఒక క్లాంప్ అయితే ఇరిగిపోయింది. ఆ క్లాంప్ ని మనం జుగాడ్ చేసి అయితే వెల్డింగ్ చేపించాము. అప్పుడు ఆ క్లాంప్ కి మన వెనకాల మడ్ గార్డ్ అయితే స్క్రూ ఫిట్టింగ్ అవుతుంది. ఆ క్లాంప్ కి హోల్స్ లేకపోవడం వల్ల మడ్ గార్డ్ అయితే దానికి ఫిట్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు మన బండిది మెకానికల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బండి ఇంట్లో నుంచి కిందకైతే తీసుకెళ్లాలి. మా లిఫ్ట్ లో ఈ బండి అయితే పట్టదు. ఉన్నది ఒకటే ఆప్షన్, స్టెప్స్ మీద నుంచి తీసుకెళ్లడం. బండిలో పెట్రోల్ ఇంకా ఇంజిన్ ఆయిల్ ఉంటే ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్పేసి రెండింటిని తీసేసి స్టెప్స్ మీద నుంచి అయితే తీసుకెళ్తున్నాము. మేమైతే బండిని చాలా జాగ్రత్తగా ఇంకా స్లోగా అయితే తీసుకెళ్తున్నాము. ఒక్క స్టెప్ మీద కూడా సస్పెన్షన్ దిగకుండా ఒక చిన్న బేబీని తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నాము. బండిని కిందకి తీసుకెళ్లేటప్పుడు మా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరి రియాక్షన్ ఇంకా వాళ్ళ క్వశ్చన్ అయితే ఒక్కటే, అసలు బండి పైనుంచి కిందకి వస్తుంది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పైకి ఎలా తీసుకెళ్లారు అని పెద్ద క్వశ్చన్ అయితే రైస్ అయింది. మనం బండి పైకి తీసుకెళ్లేటప్పుడు అయితే మొత్తం డిస్మాంటిల్ చేసి అయితే తీసుకెళ్లాము. అందుకే ఎవరికి ఏ డౌట్ రాలేదు, అసలు బండే కనిపించలేదు. బండిని కిందకి తీసుకొచ్చిన తర్వాత టో చేసుకుంటా వెల్డింగ్ చేపించడానికి అయితే తీసుకెళ్లాను. లాస్ట్ టైం చేపించిన వెల్డింగ్ కి క్రాక్స్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ దాన్ని వెల్డింగ్ చేపించడానికి అయితే తీసుకొచ్చాను ఇక్కడికి. చాసెస్ కి మనం పెయింట్ అయితే చేపించాము. ఆ పెయింట్ డిస్టర్బ్ అవ్వకుండా వెట్ క్లాత్ ని పెట్టి అయితే వెల్డింగ్ చేపిస్తున్నాము. ఇంకా మనం వెనకాల మడ్ గార్డ్ ఫిట్ చేయడానికి హోల్స్ కూడా పెట్టించేసాను ఇక్కడ. ఇంకా వెనకాల మడ్ గార్డ్ కి స్క్రూ ఫిట్టింగ్ చేసేసి దాన్ని అయితే సెట్ చేసేసాము. వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ టో చేసుకుంటా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ RX-100 సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ ని అయితే ఫాలో చేసేయండి.